శ్రీమాత్రే నమః. కుజదోషం పోగొట్టే నరసింహ ద్వాదశి. ఇలా పూజ చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం. నరసింహస్వామి ద్వాదశి పూజా విధానం విశిష్టత మీకోసం. అమలిక ఏకాదశి మరునాటి రోజు వచ్చే ద్వాదశిని నరసింహస్వామి ద్వాదశిగా జరుపుకుంటాం. నరసింహస్వామి అవతరించిన రోజుగా పేర్కొనే నరసింహ ద్వాదశిని గోవింద ద్వాదశి అని కూడా అంటారు. ఈ కథనంలో నరసింహ ద్వాదశి ఎప్పుడు వచ్చింది, పూజా విధానం తదితర వివరాలను తెలుసుకుందాం. నరసింహ ద్వాదశి విశిష్టత. వ్యాస మహర్షి రచించిన బ్రహ్మాండ పురాణంలో నరసింహ ద్వాదశి గురించి ప్రస్తావన ఉంది. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన నరసింహస్వామి ఈ రోజు పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణ వచనం. నరసింహ ద్వాదశి ఎప్పుడు? మార్చి 10వ తేదీ సోమవారం పాల్గొన శుద్ధ ద్వాదశి 9:50 వరకు మొదలై మరునాటి రోజు అంటే మార్చి 11వ తేదీ మంగళవారం ఉదయం 9:29 వరకు ఉంటుంది. సూర్యోదయం తిథి అనుసరించి మార్చి 11వ తేదీన నరసింహ ద్వాదశి జరుపుకోవాలని పంచాంగం సూచిస్తుంది. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు పూజకు శుభ సమయం. నరసింహ ద్వాదశి రోజు ఏమి చేయాలి? నరసింహ ద్వాదశి రోజు గంగా స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగుతాయి. నరసింహ ద్వాదశి రోజు వైష్ణవ ఆలయంలో సందర్శించడం వల్ల విశిష్టమైన సుఫలితాలు ఉంటాయని విశ్వాసం. ఈ రోజు నరసింహస్వామిని దర్శించడం, అభిషేక అర్చన జరిపించడం వల్ల సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ రోజు పూజా మందిరంలో నరసింహస్వామి చిత్రపటాన్ని ఉంచుకుని తులసి దళాలతో విష్ణు సహస్రనామం పారాయణ చేయడం శుభప్రదం. తరువాత స్వామికి వడపప్పు, పానకం, కొబ్బరికాయలు, అరటిపండు, చక్కెర పొంగలి, పులిహార వంటి ప్రసాదాలు సమర్పించాలి. ఈ పూజ చేయాలి. నరసింహస్వామి ద్వాదశి రోజు మహిళలు గోవుని, సీతాదేవి, విష్ణు అవతారమైన నరసింహస్వామిని పూజించడం వల్ల సకల సంపదలు చేకూరుతాయని శాస్త్రవచనం. గోవింద ద్వాదశిగా పేర్కొనే నరసింహ ద్వాదశిని కొన్ని ప్రాంతాల్లో పండుగలు జరుపుకుంటారు. నరసింహస్వామి ద్వాదశి పూజా ఫలం. భక్తి శ్రద్ధతో నరసింహస్వామి ద్వాదశి వ్రతాన్ని ఆచరించేవారు తమ జీవితంలోని అన్ని అడ్డంకులను అధిగమించి భగవంతుని అనుగ్రహం పొందవచ్చు. నరసింహస్వామి ఆశీస్సులతో కష్టాలు, భయాలు తొలగిపోయి నరసింహస్వామి ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలైనా ఎదుర్కొనే శక్తి, ధైర్యం లభిస్తుందని పెద్దలు అంటారు. గ్రహదోష నివారణ. జాతకంలో కుజ గ్రహదోష ఉంటే వివాహం ఆలస్యం కావడం, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, రుణభారం వంటి బాధలు పట్టి పీడిస్తాయి. భక్తి శ్రద్ధతో నరసింహ ద్వాదశిని జరుపుకుంటే కుజగ్రహ దోషాల ఫలంగా ఎదురయ్యే సమస్యలు తొలగుతాయి. ఓం నమో నారసింహాయ నమః. ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.